హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బెల్లం గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఈ వడల కోసం మనం అలసంద పప్పుని 4 గంటల పాటు నానబెట్టి ఇలా కాసేపు నీళ్ళన్నీ ఉంచి తేమ ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ వడల కోసం అలసంద పప్పు అయితేనే బాగుంటుంది. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్న పిండిని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం మనం కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి, లేకుంటే పిండి చాలా సాఫ్ట్గా అయిపోయి వడలు అనేవి రావు. ఇలా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్లో వడలు చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. సరే కదా, ఇలా రెండు వైపులా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ వడలు అనేవి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేశారంటే ఇవి తొందరగా నల్లగా అయిపోతుంది, బెల్లం వేసాం కదా అందుకని. చూసారు కదా, ఈ విధంగా కాలేంత వరకు ఉంచి పక్కకు తీసుకోవాలి. తర్వాత మొత్తం అంతా పిండిని ఇలా వేసేసుకుంటున్నాను. చివరగా కొంచెం పిండిని ఇలా రౌండ్ షేప్లో వేసేసుకుంటున్నాను. ఇవి మా పాప కోసం. చూసారు కదా, ఈ విధంగా. ఒకవేళ పిండి సాఫ్ట్గా అయిపోతే మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఈ గారెలు అనేవి తినడానికి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching. Thank you for watching. I'll see you now.